శుభోదయం. అందరికీ నమస్కారం. ఇవాళ నేను 39 to 1 డాట్స్ ముగ్గుతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ పేరు రిటిల్ రంగోలి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా ముగ్గు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు 3 చుక్కలు వదిలేసి 4th చుక్కని పాయింట్ గా తీసుకొని దానికి ఒక ఫ్లవర్ గీస్తున్నాను. సో 4 సైడ్స్ కూడా 4 ఫ్లవర్స్ వస్తాయి. సెంటర్ లో కూడా అలానే ఒక ఫ్లవర్ వేసాను. 2 చుక్కల పైన 2 చుక్కల కింద మధ్యలో ఒక చుక్కతో ఒక ఫ్లవర్ గీసాను. ఇప్పుడు నేను కౌంట్ చేసుకుంటుంది ఏంటంటే దానికి సెంటర్ పాయింట్ లో చుక్క పెట్టుకొని ఇంకొక ఫ్లవర్ వస్తుంది అనేసి నేను కౌంట్ చేసుకున్నా. సో మీకు బోర్ కొట్టించకుండా కంటిన్యూషన్ ముగ్గేద్దా అని ఈ రోజు డిసైడ్ అయ్యాను. ఇప్పుడు దీన్ని కంటిన్యూగా ఈ మాదిరిగా వేసుకుంటూ బాక్సెస్ వేసుకుంటూ 4 సైడ్స్ 4 బాక్సెస్ అన్నమాట. దగ్గరగా చుక్క వదలకుండా. నేను ఇక్కడ చుక్కనైతే వదలలేదండి, మీరు గమనించుకోవచ్చు. కావాలంటే నేను చుక్కను లీవ్ చేయకుండా 7 to 1 ముగ్గేయండి. ఇది కూడా మోస్ట్లీ నేను 39 to 1 డాట్స్ కి 7 to 1 డాట్స్ వేస్తాను. ఇంకా మార్చి కూడా వేస్తాను ఫ్యూచర్ లో. ఆల్రెడీ వేసాను కూడా వేరేలాగా. మీరు కావాలంటే నా 39 డాట్స్ ప్లేలిస్ట్ అని, నా 39 చుక్కల ముగ్గులు అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంది. మీరు వీడియోస్ పక్కన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే చాలా ప్లేలిస్ట్ కనపడతాయి మీకు, దాంట్లో చూడొచ్చు. ఇప్పుడు చూడండి 7 to 1 అన్నిటికీ ఇప్పుడు కంటిన్యూస్ గా మధ్యలో ఒక చుక్క. నిన్న చెప్పినట్లే 7 5 35 కాబట్టి 5 వస్తాయి 7 to 1 డాట్స్ ముగ్గులు. మధ్యలో 4 చుక్కల్ని వదిలేస్తాం. సో వాటిని జాయిన్ చేద్దాం. ఈ రోజు నిన్నటికి మొన్నటి కంటే కూడా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. చూడండి, ఒక ఫ్లవర్ వేసుకొని ఫ్లవర్ కి చుట్టూరు 4 బాక్సెస్ వేసేసా. సో లాస్ట్ కి మనకి 5 5 25 7 to 1 డాట్స్ ముగ్గులు అయితే వచ్చేస్తాయి. అది ఎలా వస్తాయి? మిస్టేక్ పోకుండా వస్తాయా లేక మిస్టేక్ అయ్యిందా ఒకసారి గమనించండి. ఇప్పుడు చూడండి కంటిన్యూషన్ వేస్తున్నా నేను. ఇప్పుడు కింద కూడా ఎలా. నేను ఈ రోజు ఏమనుకున్నానంటే అందరికి ఈజీగా ఉండేలాగా కర్వ్స్ కూడా పెట్టకుండా ఎక్కువ చిన్న పిల్లలు కూడా వేసుకునేలాగా స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఒక ముగ్గేద్దాము అని అనుకున్నాను. సో ఈరోజు కర్వ్స్ ఉండవు, ఈరోజు కన్ఫ్యూజన్ గా ఏది ఉండదు. అన్ని స్ట్రైట్ లైన్స్. మోస్ట్లీ నా ముగ్గులు అన్ని కూడా ఈజీగానే పిల్లలు వేసేలాగే ఉంటాయి. కష్టంగా ఎక్కడ తిప్పి అయితే ఉండవు. మీరు గమనిస్తే ఫస్ట్ లో వేసేదానండి చుట్ల ముగ్గులు, బట్ అది ఎవరికి నచ్చట్లేదేమో అనేసి నేను అది స్టాప్ చేసేసాను. యాక్చువల్ గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే చుట్ల ముగ్గుల కోసం స్టార్ట్ చేశాను. నాకు అది చాలా క్రియేటివ్ గా అనిపించాయి చుట్ల ముగ్గులు. ఒకటి నుంచి ఒకటి తయారు చేస్తూ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి. అసలు అవి అన్లిమిటెడ్. అసలు దాంట్లో ఉన్న ఇది ముగ్గుల్లో అసలు హైలైట్ అండి. ఆ ముగ్గులు మాత్రం చుట్ల ముగ్గులు. బట్ ఈ ముగ్గులు ఈజీ, చూడడానికి ఈజీగా ఉంటాయి, కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. చుట్ల ముగ్గులు ఆ పాసిబిలిటీ అయితే లేదు, కానీ కళ్ళకి చాలా చూడడానికి నిండుగా ఉంటాయండి. ఇక్కడ చూడండి సేమ్ గా మళ్ళీ నిన్న చెప్పాను కదండి, ఈ ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ మాక్సిమం సెంటర్ చూసుకొని నిలువుగా అడ్డంగా కలిపి ఒక మిడ్ పాయింట్ అంటూ చూసుకొని దానికి నేను సెంటర్ డిజైన్ అనేది వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్లవర్ వేసాం కదా, నెక్స్ట్ ఖచ్చితంగా దాని చుట్టూరు 4 బాక్సెస్ వస్తాయి. సో 4 బాక్సెస్ వేసేస్తున్నా. ఇప్పుడు మీకు తెలుసు, ఇంకా నెక్స్ట్ వీటికి మధ్యలో ఇంకొక సెంటర్ పాయింట్ చూసుకొని ఆ మధ్యలో ఇంకొక డిజైన్ వేయబోతున్నాను. మీరు అనుకునేది కరెక్టే, అదే నేను కూడా వేయబోతున్నాను. ఇప్పుడు చూడండి అది ఎలా వేస్తాము, ఎట్లా సెంటర్ ఎగ్జాక్ట్ గా చూసుకుంటాము, అది చాలా కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ చెప్పినంత ఈజీ అయితే కాదు, మీకు కొంచెం కళ్ళకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరు గమనిస్తే మిస్టేక్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఒకసారి గమనించండి. అందువల్ల నేను మీరు గమనిస్తే ఒక్కొక్కసారి ఫ్లవర్ వేస్తున్నాను, ఒక్కొక్కసారి బాక్సెస్ వేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు నాకు ఫ్లవర్ వేయాలంటే కరెక్ట్ సెంటర్ పాయింట్ ఎక్కడ అని నేను చూసుకోవాలంటే కన్ఫ్యూజన్ అవుతుంది. సో నాకు కన్ఫ్యూజన్ అయ్యింది అంటే చాలా మందికి అలానే కన్ఫ్యూజన్ అవుతుంది అనుకొని నేనేం చేశానంటే ఈసారి బాక్సెస్ వేసేసా. ఫస్ట్ ఫ్లవర్ వేయలేదు.
సో బాక్సెస్ ఒక చుక్క వదిలి ఒక బాక్స్ అండి. మీరు గమనిస్తే ఫస్ట్ లైన్ లో మళ్ళీ సెకండ్ లైన్ వదిలేసి థర్డ్ లైన్ లో ఫస్ట్ లైన్ లో టూ చుక్కలు, తర్వాత థర్డ్ లైన్ లో 2 చుక్కలకి కలిపి మొత్తం 4 చుక్కలకి నేను ఒక బాక్స్ తీసుకుంటూ వెళ్తున్నా. బాక్స్ కి మధ్యలో ఒక చుక్క అయితే మీకు కనిపిస్తుంది. సో ఇలానే మొత్తం ముగ్గుకంతా ఇప్పుడు అక్కడ మిగిలిన చుక్కల్లో ఎక్కడెక్కడైతే బాక్సెస్ వస్తాయో అక్కడంతా కూడా నేను బాక్సెస్ వేసేసాను. తర్వాత ఫ్లవర్స్ వేస్తాను. ఒకసారి చూడండి ఎట్లా బాక్సెస్ వేస్తున్నాను. బాక్స్ కింద ఒక చుక్క వదిలేసి మళ్ళీ బాక్స్ పక్కన కూడా అదే మాదిరిగా ఒక చుక్క వదిలేసి, సో ఇలా బాక్సెస్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా దాకా చుక్కలు అయితే కవర్ అయిపోతాయి. ఒక డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఫ్లవర్స్ ఎక్కడ వేయాలి అనేది మనం కన్ఫ్యూజన్ లేకుండా వేయాలి. ఒకవేళ మనం వేయాల్సింది కానీ పువ్వు ఒక చుక్క మిస్ చేసి పువ్వు వేయాలి. ఒకవేళ చుక్క మిస్ చేయకుండా కానీ పువ్వు వేస్తే మొత్తం ముగ్గు అంతా ఒకలా అయిపోతుంది. సిమిలర్ డిజైన్ అయితే ఉండదు. సో ఇప్పుడు చూడండి బాక్సెస్ అయిపోయినాక మనం ఫ్లవర్స్ ఎక్కడెక్కడ వేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి చుట్టూరు 2 లెఫ్ట్ సైడ్ పైన కింద అంతా కూడా నేను బాక్సెస్ వేసేసా. ఇప్పుడు లోపల దానికి కూడా బాక్సెస్ వేసేస్తున్నా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చూడండి. పైన మనకి 5 ఫ్లవర్స్ లాగా ఐ మీన్ 7 to 1 డాట్స్ 5 ముగ్గులు అయితే వస్తాయి ఒక లైన్ కి. సో ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ లైన్ కూడా అయిపోయింది. మొత్తంగా 15 డిజైన్స్ అయిపోయినాయి. సో మళ్ళీ ఇప్పుడు 20 డిజైన్స్ కి సరిపడా అయిపోయింది. సో టోటల్ 25 కి సరిపడా స్క్వేర్ బాక్సెస్ అయితే మనం గీసేసాము. ఇప్పుడు ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ చుక్క ఒకటి వదిలి ఫ్లవర్ వేయాలి. చుక్క వదలకుండా ఫ్లవర్ అదే చుక్కకి జాయిన్ చేస్తే మాత్రం ఒకలాగా అయిపోతుంది, అదేదో లైన్ లాగా అయిపోతుంది, ఫ్లవర్ ఫీలింగ్ రాదు. సో చుక్క వదిలేసి వేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఈ చుక్క దగ్గర కూడా మనకి 4 బాక్సెస్ లో పువ్వు వచ్చి ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ అక్కడ వేసేస్తే ఏమైపోతుంది అంటే అది ఫ్లవర్ లా ఉండదు, ఒక లైన్ లాగా ఒక చైన్ లాగా ఉండిపోతుంది. సో మనం ఒక చుక్క వదిలేసేయడం వల్ల ఇలా అట్రాక్టివ్ గా ఫ్లవర్స్ కి ఒక 7 to 1 డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో 7 to 1 డిజైన్ కి సరిపడా ఇప్పుడు చూడండి మనము ఇంతకుముందు ఫ్లవర్ వేసి చుట్టూ బాక్సెస్ వేసాము. ఇప్పుడు బాక్సెస్ ఫస్ట్ చేసి తర్వాత దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నాను. చూసారా? ఇప్పుడు నేను వేసేటప్పుడే చెప్పాను కదండి నేను ఆలోచించుకుంటూ వేస్తాను అనేసి. మీరు కూడా థింక్ చేయండి. ఇప్పుడు ఆ చుక్కల్ని నెక్స్ట్ ఎలా కలపాలి, ఎలా కలిపితే బాగుంటుంది, ఈజీగా ఎలా ఉంటుంది అనేసి. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటో చూద్దాం. మీకు కూడా అదే వచ్చిందా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి నేను మోస్ట్లీ కర్వ్స్ లేకుండా లైన్స్ తోనే అవేలాగా చూస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. ఫ్లవర్స్ చూడండి ఒక లైన్ మిస్ చేసి ఒక లైన్ కి ఫ్లవర్స్ అయ్యాయి, సెకండ్ లైన్ కి అట్లా 5 లైన్స్ వేసాను కదా. ఇప్పుడు చూడండి దాంట్లో మధ్యలో వేస్తున్నాను. ఎలా వేసానో గమనిస్తున్నారా మీరు? పైన 7 to 1 ఒకటి వచ్చింది, సెకండ్ లైన్ కి వచ్చే లోపల 7 to 1 3 వచ్చినట్లు కనిపిస్తుంది ఫ్లవర్స్. మనకి 3 ఫ్లవర్స్ గమనిస్తే 3 7 to 1 డాట్స్ ముగ్గులు వచ్చినట్లు ఉంది. తర్వాత థర్డ్ లైన్ గమనిస్తే 5 ఫ్లవర్స్ వచ్చాయి. పై నుంచి అండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. 5 ఫ్లవర్స్ వస్తే 5 ఫ్లవర్స్ కూడా 7 to 1 డాట్స్ ముగ్గులు 5 వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. చూసారా? అలా మనకి నెక్స్ట్ అట్లా ఎన్ని వచ్చాయి చూడండి. 9 వచ్చాయా చూడండి ఒకసారి. 9 7 5 3 1 1 3 5 7 9 7 5 3 1 మళ్ళీ అలా చూడండి. మొత్తంగా మనకి యాక్చువల్గా 5 ప్యాటర్న్ అనుకున్నాం 25. కానీ ఇలా చూస్తే ఈ నిలువుగా చూస్తే ఎలా ఉంది చూడండి, అంతా నిండిపోయింది. ఇప్పుడు చూడండి నేను లైన్స్ తోనే ప్రిఫరబుల్ వేస్తానని చెప్పానా. సో ఆ రెండింటి బాక్సెస్ ని ఆ ఫ్లవర్ ని కలుపుతూ లైన్స్ వేసేసాను. లైన్స్ వేయడం వల్ల అదంతా ఒక సెట్ లాగా అయిపోయింది. చూడండి ఇంకంతే, ప్రతిదీ లైన్స్ వేసుకుంటూ వెళ్ళడమే. మనం మిస్ అవ్వకుండా ఎక్కడైతే ఫ్లవర్ వేసామో అక్కడే లైన్స్ వేయాలి. కొంచెం మిస్ అయినా కూడా ఒక సిమిలారిటీ అనేది మిస్ అయిపోతుంది, సిమిలర్ గా వస్తుంది కదండి. ఒక డిజైన్ అన్నాక ఈ పక్క ఎలా ఉందో ఆ పక్క కూడా అలానే వస్తే బాగుంటుంది. సో మనం పెట్టుకున్న చుక్కలకి అన్నిటికీ నింపుకుంటూ వెళ్తేనే కదండి ముగ్గు అంటాము. సో అన్ని చుక్కలకి కలిసేలాగా
ఫ్లవర్ కి బాక్సెస్ ఒకటి కలిసేలాగా ఒక డిజైన్ అయితే 7 డాట్స్ డిజైన్ అయితే ఫామ్ అయిపోయింది. మధ్యలో లైటింగ్ వచ్చిపోతుంది కదండి, సన్ బ్రైట్నెస్ అండి అది. నేనైతే బ్రైట్నెస్ ఏం చేయట్లేదు. ఇక చూడండి అన్ని వేసేసాం. ఇప్పుడు బాగుంది కదా. ఇక్కడ బాక్సెస్ కి మధ్యలో చుక్కలు ఉన్నాయి కదండి, అవి మరి లైట్ గా ఉన్నాయని చెప్పేసి డార్క్ చేద్దామా అన్న ఆలోచన అయితే వచ్చింది. దానికి ఇంకేం డిజైన్ వేయకుండా అన్నిటి డార్క్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు చూడండి అక్కడ కొన్ని లైన్స్ మిగిలిపోయాయి, అక్కడ ఒక లైన్స్ పెట్టలేదు కొన్ని నేను. ఓ ఇది ఇంకొక లైన్స్ అండి, నేనేం ఇంకా మధ్యలో చుక్కలు మిగిలాయి కదా, దాన్ని కూడా లైన్స్ తో కలిపాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్ కి మధ్యలో కూడా అక్కడ ఇంకొక డిజైన్ వచ్చినట్లుంది, మీరు గమనిస్తున్నారా? ఆ డిజైన్ కి ఇంటూ మార్క్ వచ్చింది. ఇంటూ మార్క్ లో 4 సైడ్స్ ఫ్లవర్స్ వచ్చాయి. క్రాస్ మార్క్స్ వచ్చి క్రాస్ మార్క్ చుట్టూ 4 ఫ్లవర్స్ వచ్చాయి. పైన కింద లెఫ్ట్ రైట్ వచ్చి బాక్సెస్ వచ్చాయి. అది ఇంకొక డిజైన్ ఫామ్ అయిపోయినట్లుంది కదండి, స్క్వేర్ లాగా. ఇంతకుముందు రోంబస్ లాగా వచ్చిందని చెప్పొచ్చు, ఇప్పుడు స్క్వేర్ లాగా వచ్చినట్లు. ఇంతకుముందు నిలువుగా, ఇప్పుడు పెట్టెలాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది కదండి అలా లైన్స్ గీయడం వల్ల. సో అలా లైన్స్ గీసేస్తే మొత్తం నిండిపోయింది. చుక్కలంతా కూడా మనము జాయిన్ చేసేసాం. ఎంత బాగా చూడండి, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అసలు ఎన్ని 7 to 1 ముగ్గులు ఉన్నాయి, ఎన్ని బాక్సెస్ గీసాము, ప్రతి బాక్స్ కి లైన్ ఎలా సెపరేట్ చేసింది, మొత్తం చూస్తే ఒక డిజైన్ వచ్చేస్తుంది. పెంచుకుంటూ వెళ్ళిపోయాం డిజైన్. మొత్తం 39 to 1 డాట్స్ కి సరిపడా డిజైన్ అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు ఆ లైన్స్ కొట్టేస్తే, సో ఇక్కడ మీకు క్రిటికల్ అంటే ఏం లేదండి, జస్ట్ ఫ్లవర్ గీసాము, బాక్సెస్ గీసాము, లైన్స్ గీసాము, చుక్కలు పెట్టేసాము. ఈ మళ్ళీ లాస్ట్ ఏంటంటే నేను ఏ ముగ్గైనా కంప్లీట్ చేశాక చుట్టూరు కర్వ్స్ లాగా గీస్తాను కదండి, చుక్కల్ని బ్రైట్ చేసేసాను కాబట్టి మీకు అలా డిఫరెన్షియేట్ తెలిసిందని అనుకుంటున్నాను. అది పాస్ పెట్టి ప్లే చేసేసానండి వెంటనే, అంతేగాని అక్కడ ఎడిటింగ్ ఏం లేదు. ఇది చూడండి స్ట్రైట్ చేశాను, సారీ కర్వ్ లేకుండా స్ట్రైట్ చేశాను. అది కూడా మీరు గమనిస్తే 2 వేసాను, 1 సైడ్ 2 వచ్చేలాగే చేశాను. 3 కూడా వేయచ్చు, కానీ అది ఒక బాక్స్ లాగా అయిపోతుందని 2 వచ్చేలాగా చేశాను. ఇప్పుడు చూడండి అక్కడ వేసి నెక్స్ట్ వదిలేసి దాన్ని జాయిన్ చేస్తున్నాను. సో 4 2 sides 2 side 1 side 2 అలా 4 sides కి 8 వచ్చాయి. మీరు గమనించారా? ఒక పెట్టెలాగా లైన్స్ లాగా ఈ పక్క నుంచి ఆ పక్కకి లైన్ వెళ్ళినట్లు ఒక ఫీల్ వస్తుంది మనకి. సో అంతే అండి, ముగ్గు అయిపోయింది. బాయ్ బాయ్.